నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడు రాజకీయాలలో పెను మార్పులు వస్తున్నాయి. ద్రవిడ సిద్ధాంతం నుంచి జాతి ఐక్యం అనే ఒక నినాదం, దేశం ప్రథమం అనే ఒక విషయం తమిళనాడులో వెల్లి విరుస్తోంది. అది ఎక్కడి దాకా అంటే ద్రవిడ సిద్ధాంతంతో ఏర్పడ్డ డిఎంకే, అన్నా డిఎంకే ఇలాంటి పార్టీలు కూడా ఈరోజు భయపడే స్థాయికి జాతీయ భావజాలం వెళ్తూ జాతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిపోతోంది. మొన్న చూసాం మనం, చెన్నైలో జరిగిన ఎన్నికలలో ఏఐడిఎంకే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోవడం, సెకండ్ ప్లేస్లోకి బీజేపీ రావడం. దీనికి అంతటికీ కూడా ఈ పెను మార్పులన్నిటికీ, సంచలన మార్పులన్నిటికీ కూడా బీజేపీ కారణం అవుతుంది అనే విషయం తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో ద్రవిడవాదం తప్ప జాతీయ పార్టీలకు ఎప్పుడూ స్థానం ఉండేది కాదు గతంలో. కానీ ఆ చరిత్రను తిప్పిరాస్తూ ఇప్పుడు అన్నా డిఎంకేని 3వ స్థానంలోకి పంపించి డిఎంకేకి గొంతు మీద కత్తిలాగా, అంటే ఎటు జరిగినా కూడా ఏమైపోతుందో అని భయపడేలాగా, రానున్న ఎన్నికలకు ఎలాగ సమాయత్తం అవ్వాలి అనే ఆలోచనతో ఏమంటారు గందరగోళం అయ్యేలాగా డిఎంకేని అష్టదిగ్బంధనం చేయడంలో కూడా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. 2026 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా తమిళనాడులో కాషాయ జెండా ఎగరడానికి ఆస్కారం ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. అన్నమలై దూకుడు, అన్నమలై ప్రజల్లోకి వెళ్తున్న విధానం, అన్నమలై ఎక్కడైతే ఏ వాదం వినిపించాలి, ఎక్కడైతే ఏ మాటలు మాట్లాడాలి, అధ్యక్షుడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది తమిళనాడులో తాను వహిస్తున్న స్ట్రాటజీ ఫుల్ ఆన్ వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇక చెన్నై మున్సిపల్ ఎన్నికల్లో అయితే అది స్పష్టంగా కనిపించింది కూడా. అయితే అన్నమలై చేసిన మనం యాత్ర చూసాము, పాదయాత్ర. అన్నమలై పాదయాత్రని తమిళనాడులో చాలామంది ఒకప్పుడు కరుణానిధి, జయలలిత, అలాగే ఎంజీఆర్కి ప్రజలు ఎలా అయితే నీరాజనం పెట్టారో అలా అన్నమలై పాదయాత్ర కొనసాగింది అంటూ పోల్చుకుంటున్నారట. అంటే ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఒక కరుణానిధి, వీళ్ళంతా కూడా ద్రవిడ సిద్ధాంతం, అక్కడ లోకల్ లాంగ్వేజు లేకపోతే సాంప్రదాయంతో పార్టీలను ఏర్పరిచి పేరు తెచ్చుకున్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అయ్యుండి వాళ్ళకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ని అన్నమలై సాధించుకున్నారట. ఇక ఇప్పటికే చూసాం, బీజేపీలోకి శరత్ కుమార్ పార్టీ విలీనం చేయడమే కాదు, శరత్ కుమార్ పార్టీలో జాయిన్ అవుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు పిఎంకే, పట్టాలి మక్కల్ కచ్చి రామ్దాస్ పార్టీ, ఇప్పటి వరకు ఇది ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని ఉండేది, ఇప్పుడు బీజేపీలో కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా ఇప్పటికీ అక్కడ ఉన్న చిన్న చితక పార్టీలన్నీ కూడా అన్నమలై ప్రభంజనానికి సరెండర్ అవుతున్నాయట. ఇది తమిళనాడు చరిత్రలో మొట్టమొదటిసారట. 30-35 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ ముందు సరెండర్ అవుతున్నాయట. వేరే ఏ కారణం లేదు. అన్నమలై ప్రభంజనం ఎలాగైనా సరే 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది. 2026లో ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మొదటి స్థానంలోకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. డిఎంకే ఫైల్స్ చూసాము, అవినీతి ఆరోపణలు చూసాము, వాళ్ళు మాట్లాడే, ముఖ్యంగా హిందువుల మీద వాళ్ళు చేస్తున్న దాడులు చూసాము, అంటే వాళ్ళు మాట్లాడే మాటల దాడులు. అలాగే చైనా మీద ప్రేమ, దేశం మీద ప్రేమ లేకపోవడం చూసాము, భరతమాత అని పిలవడానికి ఇష్టపడకపోవడం చూసాము. ఇవన్నీ చూసిన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం మొదలైంది. దేశాన్ని ముక్కలు చేయాలనుకోవడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత వాటికి ఎమ్మటే కౌంటర్, అది కూడా ప్రజలు ఆలోచించేలాగా, ఏదో బూతు పదజాలం వాడి బూతులు తిట్టేయడం కాదు, ఆలోచించే విధంగా మాట్లాడిన అన్నమలై మాటలకు మొత్తం ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా వయస్సుతో, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా అట్రాక్ట్ అయిపోతున్నారు. అలాంటప్పుడు డిఎంకేతోనూ ఏఐడిఎంకేతోనూ ఉండి ఇంకా ద్రవిడవాదం అనే పాత దాంతోనే ఉండుకుంటూ ప్రజలలో ఉన్న ఆ కాస్త నమ్మకాన్ని, ఆ కాస్త అభిమానాన్ని పోగొట్టుకోవడం కంటే బీజేపీతో జతకట్టి ప్రజలకు మరింత చేరువవ్వడమే మంచిది, అదే లక్ష్యం అని ఆలోచించి చాలామంది ఇప్పుడు వచ్చి బీజేపీలో చేరుతున్నారట. అన్నమలై కొత్త ట్రెండ్ సెట్ చేశాడు తమిళనాడులో. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ సృష్టించాడు అంటూ అన్నమలై గురించి తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అన్నమలై తమిళనాడులో ట్రెండ్ సెట్ చేశాడు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.